స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? బయటకు వస్తే అనాపాయసకి పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి వీధిలో పెడతాడా? ఏంటి దెబ్బలేంటి? డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా. అనిత గారు మాట్లాడుతూ 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. పెద్ద మనుషులు మేము వచ్చేసాం కదా, ఇక నీకేం భయం లేదు. ఇదిగో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. అలాంటి అన్ని పెట్టుకోకు, మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో. రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా, వాళ్ళ తాటలు తీస్తా. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే అని చెప్పినోడు ఎవరు రెచ్చగొట్టారు మరి? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కలిసిన అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. రోజు మిమ్మల్ని తిట్టడానికి కోసం కాదు, మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను. టీడీపీ పవర్ ఏంటంటే జగనన్న పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మంచిగుంటది. మంచి మాటే కదా. దానికి శ్రీరెడ్డి ఏమన్నదో ఈనుండ్రి. పవన్ కళ్యాణ్ అన్న అన్నందుకు నా చెప్పు తీసి కొట్టుకుంటున్నా ఈ రోజు. అయితే కొట్టుకోమనే కొట్టుకోండి చెప్తా. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి పై మెగా ఫ్యామిలీ మండిపడింది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఏమన్నా నోరు మూసుకుని ఉంటున్నారు కదా అని రెచ్చిపోవద్దని నాగబాబు హెచ్చరించారు. చాలా సార్లు ఓపిక పట్టారు, చాలా సార్లు ఓపిక పట్టి పట్టి పట్టి. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు. దయచేసి ట్రోల్ చేయొద్దు. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. పవన్ కళ్యాణ్, నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకుని నీకు అసలు అమ్మాయి జాతి మీద నీకు విలువ ఉందా అంట. వచ్చిందండి వయ్యారి. నేనే అవమానించుకున్నాను, నన్ను క్షమించండి. పవన్ కళ్యాణ్ ఆడదాని విన నువ్వు అమ్మాయి. ఒరే పవన్ కళ్యాణ్ ఏట్రా, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. చాలా స్ట్రాంగ్, కొట్టానంటే మామూలుగా ఉండదు. అది మడిచి పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. నా చెప్పులతో నమస్కారం. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురు ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. యా జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేయడరా, పవర్ పక్కన పెట్టండి. ఆడిని ఆడే కాపాడుకోలేడు. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నేను తప్ప వైఎస్ఆర్సీపీలో బోర్గడ్డ అనిల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. అటనా? నాకు తెలియదే. నాకు తెలియదు సార్. శ్యామల, యాంకర్ శ్యామల కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. గెస్ట్ గా రండి అంటే నాకేం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట ఈమె. ఈమె గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏవో అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి. జర్నలిస్ట్ సాయి, నేను ఎప్పుడు ఫోటో కూడా తీయించుకొని ఇవ్వలేదు. నన్ను మోసం చేస్తున్నాడు, బాగుపడ్డా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఈ దరిద్రుడు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్ని తిరిగి పిఠాపురం మీద పడ్డాడు అనమాట. ఈ పిట్టల ద్వారా వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. నేను ఎవరిని పిలిచానో మీకు బాగా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి పిఠాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలి. ఇది లోకేష్ గారు మీకు సారీ. ప్లీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖమేమన్నా పెట్టుకున్నా అనురాధ. అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?
అలాగే అనిత గారు సారీ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి సానుభూతొద్దురా అడుగుతున్నాను, మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నన్ను కూడా క్షమించండి. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. తాడేపల్లి కొంపలో కోట్లాస్తి ప్రజాదం జగన్ జల్సాలు. పెన్ను పేపర్ ఖర్చు కోసం 9,84,9.84 crores. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. టీడీపీ జనసేన అగ్రనేతలపై సోషల్ మీడియాలో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెడుతున్న వైసీపీ సైకోల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. తప్పులు చేయబట్టే కదా నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. మెంటల్ కృష్ణ మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు కేసుల ఉచ్చు పన్నుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. మా పార్టీలో ఎటువంటి డెకాయట్లు ఉన్నారు ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా తెలిసే ఇది తెలుసు కదా. ఇటు తంటా ఉంటాడు. ఈ పోసానికి ఇష్టమట్లు వచ్చినాడు బయటికి. ఎట్టా సినిమాలు లేవు, ఒక్కో ప్రెస్ మీట్ కింద ఇచ్చారు. అందుకని చెప్పి ఇతనైతే బయటికి రావడం జరిగింది. నీకు దండం పెడతాను రా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క, టీవీ5 కుక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మనం మంచి చేసి కన్నా ఉంటే మనం 11 స్థానాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు టౌలే మాట్లాడతావు పోసానన్నా నువ్వు? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అగసాట్లు పడతారని ఏనాడైనా సరే మన సాక్షి ఛానల్లో వచ్చిందంట కుక్క. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు చెప్పు దీనికి. నువ్వే కుక్క అంటే నేను కుక్క అంటే తప్పే ఉన్నదా? కొంచెం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి నీకు సిగ్గు మానం ఉంటే, నీకు సిగ్గు మానం అనేది కన్నా ఉంటే నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఇక పని నువ్వు లడ్డూ వివాదంలో ఎందుకు బయట మాట్లాడలేదు రావులే? దానికి చెప్పు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్. జగనన్న ఏం సర్వీస్ చేస్తాడా? సాక్షి ఛానల్ ఎంత సర్వీస్ చేస్తుంది? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.